డబ్ల్యూఈఎఫ్ నేడు ఈ సంస్థలతో సీఎం రేవంత్ చర్చలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రెండో రోజున సీఎం రేవంత్ పలు కంపెనీలతో పెట్టుబడులపై చర్చించనున్నారు. అమెజాన్, యూనిలివర్, స్కైరూట్ ఏరోస్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరుపుతున్నారు. అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ సారథ్యంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తుంది. పాల డబ్బా కింద పడిందని రాహుల్ గాంధీపై కేసు. బీహార్కు చెందిన ముఖేష్ కుమార్ అనే పాల వ్యాపారి రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశంలోని ప్రతి వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై పోరాడుతున్నామని రాహుల్ చేసిన వ్యాఖ్యలతో తాను ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దీంతో చేతిలో ఉన్న పాల డబ్బా కింద పడిందని, 5 లీటర్ల పాలు నేలపాలయ్యాయని